యాత్రికుని ప్రయాణము జాన్ బన్యన్ మొదటి భాగము. వాచాలుడు అదంతియు నాకు తెలియను. ఎట్లనగా మనుష్యుడు తనకు ఆకాశము నుండి ఇయ్యబడితేనే కాని ఏమియూ పుచ్చుకొనలేడు. అంతయు కృపచేతనే కలుగును, కార్యముల చేత కాదు. అందుకు దృష్టాంతముగా నేను 100 పరిశుద్ధ లేఖనములను ఉదహరించగలను. విశ్వాసి: మంచిది. ఈవేళ మనము ఏ విషయమును మన సంభాషణకు మూలముగా చేసుకొందుమని విశ్వాసి అడిగెను. వాచాలుడు: నీ చిత్తము పరలోక సంగతులేమి, లౌకిక సంగతులేమి, నీతి సంబంధమైనవేమి, సువార్త సంబంధమైనవేమి, వైదిక సంగతులేమి, అవైదిక సంగతులేమి, జరిగినవేమి, జరగబోవునవేమి, పరదేశ సంబంధమైనవేమి, స్వదేశ సంబంధమైనవేమి, నిత్యమైనవేమి, వికల్పమైనవేమి, వాటిని గూర్చి సంభాషించెదము. అయితే మన సంభాషణ మనకు ఉపయోగపడు రీతిగా జరుగవలెనని పలికెను. ఆ మాటకు విశ్వాసి ఆశ్చర్యపడి ఆ సంభాషణ జరుగునప్పుడు ఒంటరిగా నడుచుచున్న క్రైస్తవుని యొద్దకు వెళ్ళి అతని చూచి, మనకు దొరికిన సహవాసి ఎంతటి ధైర్యము గలవాడు! ఈ మనుష్యుడు అతి శ్రేష్ఠుడైన యాత్రికుడనదగును గదా అని మెల్లగా వానితో పలికెను. అందుకు క్రైస్తవుడు శాశ్వతముగా చిరునవ్వు నవ్వి ఇట్లు పలికెను. క్రైస్తవుడు: ఇప్పుడు నీకు ఇంతగా అనుకూలుడైన వీడు తనను ఎరుగని 20 మంది మనుష్యులను తన వడిగల నాలుకచేత మోసపుచ్చగలడు. విశ్వాసి: నీవు అతని ఎరుగుదువు కాబోలును. క్రైస్తవుడు: అవును, అతని గురించి అతడు ఎరిగిన దానికంటే ఎక్కువగా నేను అతని గురించి ఎరిగియుంటిని. విశ్వాసి: ఏమి, అతడు ఎవరు? క్రైస్తవుడు: వాని పేరు వాచాలుడు. అతడు మన పట్టణస్థుడే. నీవు అతని ఎరుగకుండుట నాకు ఆశ్చర్యము. అయితే మన పట్టణము చాలా పెద్దది. థాంక్యూ.